హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో చిన్న షార్ట్ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే ఇదిగోండి పంచదార చలిమిడి చేశానండి. చక్కగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, గసగసాలు నేతిలో వేగించి చేసిన చలిమిడి అనమాట. ఇది చాలా సూపర్గా అంటే సూపర్గా కుదిరింది. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి, వరలక్ష్మి వ్రతానికి చాలా మంది పూజ దగ్గరికి ఈ విధంగా చలిమిడి చేసి పెట్టుకుంటారు కదా. అందు గురించి ముందే ప్రిపేర్ చేస్తున్నానండి నేను. ఓకేనండి. అలాగే చక్కని నేతిలో వేగించి చేయటం వల్ల మంచి రుచి అనేది వస్తుంది. చాలా బాగా కుదురుతుందండి. ఇది మన బిజినెస్లో కూడా ఉంది. గతంలో నేను బెల్లం చల్లుడు కూడా చేసి చూపించానండి. మా చిన్న అమ్మాయికి సారి పెట్టడానికి బెల్లం చల్లుడు కూడా చేశాను. చాలా మంది లైక్ చేశారనమాట. అదే విధంగా ఇప్పుడు పంచదార చల్లుడు చేశాను అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు. మినిమం 1 kg పైనే చేస్తాము, 1 kg లోపల చేయట్లేదండి. ఓకేనండి. అదేవిధంగా ఇవ్వండి సున్నుండలు, బెల్లం సున్నుండలు. ఈ సున్నుండల పిండి కూడా మేము సేల్స్లో ఉందండి. చాలా మంది తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు. చాలా పర్ఫెక్ట్గా మంచి క్వాలిటీ తోటి చేస్తున్నాం అనమాట. నల్ల మినుములతోటి చేసిన సున్నుండలు అనమాట. నేతితో కలిపితే ఒక రేటు, నెయ్యి కలపకుండా అయితే ఒక రేటు. ట్రావెల్లో ఇవి పొడి అయిపోతున్నాయి అంటే మేము ఏ విధంగా పంపించినా కూడా పొడి అయిపోతున్నాయి అనమాట, లడ్డూలు చేసి పంపిస్తుంటేనే. అందుకని నెయ్యి కలిపేసి పంపించేస్తున్నాం అనమాట. వాళ్ళు అక్కడ ఓపెన్ చేసి ఉండలు చుట్టుకుంటున్నారు. ఓకేనండి. ఇవి రెండు కూడా మన బిజినెస్లో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అనుకోండి. ప్రస్తుతానికైతే ఇది నేను చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. మీకు ఎవరికైనా చలిమిడి కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు. పూజ దగ్గరికి కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. నేను చాలా పరిశుభ్రంగా చాలా నీట్గా దేవుడి దగ్గర పెట్టుకునేది కాబట్టి చాలా బాగా చేస్తున్నాను. చేసే విధానం మన ఫుల్ వీడియో ఉన్నది, అందరూ కూడా చూడొచ్చు మీరు. ఓకేనండి. అలాగే సున్నుండలు, ఈ 2 రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.